జగన్ ముందు ఏర్పాట్లను తను పైన ఉంటాడు, అధికార యంత్రాంగంతో చేయిస్తాడు. అలాగే తను సీఎంగా ఉన్నప్పుడు కూడా తుఫాను వరదో రాగానే జనంలోకి వెళ్ళిపోలా. ఎందుకని? ఆ టైంలో అడ్మినిస్ట్రేరియల్ వ్యవస్థ అంతా మన వెనకాల పడి తిరుగుతుంది, దానివల్ల అక్కడ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ అందదు అన్నటువంటి. అది నిజం. చంద్రబాబు గారు బుడమేరు దగ్గర ఉన్నప్పుడు న్యాయం జరిగింది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ. లేదు తుఫాన్లో ఇప్పుడు తిరిగినంత మాత్రం న్యాయం జరుగుతుంది అక్కడ. ఆ తర్వాత ప్రక్రియ అనేది అధికారులను చేయనిచ్చి ఆ తర్వాత చూడాలి. మొన్న పరిహారం విషయంలో కానీ అది బాధ్యతగానే చేశారు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏం చేసేవాడు? ఈ పరిహారాలు ఇచ్చాక జనం దగ్గరికి వెళ్ళేవాడు, ఏమయ్యా మీకు అందిందా లేదా అన్నటువంటి. ఎవరు అందలేదని చెప్పినా వెంటనే పిలిచి మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళట్లా. ఇప్పుడు అందిందో లేదో ఎట్ట తెలుసుద్ది? వీళ్ళ పార్టీ వాళ్ళు చెప్పాలి. పార్టీ వాళ్ళంతా బాగానే ఉందంటారు కదా, అందరికి అందిందా లేదా అన్నది ఎట్ట తెలుసుద్ది? ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నారు అనుకోండి, ఐవీఆర్ఎస్ కాల్స్లో ఆ ఆప్షన్స్ని కరెక్ట్గా ఎంచుకోవడం లేబర్కి చేత కావట్లేదు. ఈ 1 నొక్కాలి 2 నొక్కాలి అన్నప్పుడు మనకి ఈ సెల్ ఫోన్లో స్క్రీన్స్ కదా, వీటిట్లో మామూలుగా అయితే కనుక మనకు వెంటనే 1, 2 కనబడవు అక్కడ ఎదురుగుండా. దాంట్లో మళ్ళీ ఆ నెంబర్ది కీప్యాడ్ని నొక్కుని దాంట్లో నొక్కాలి, ఈలోపు కొట్టుకుపోతుంది. కాబట్టి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్గా మనకి నివేదిక ఇచ్చేటటువంటి వ్యవస్థ కావాలి, నిజాయితీతో బాధ్యతతో. అది మన మీద అపార ప్రేమ ఉండే బృందం కాకూడదు, అదే సందర్భంలో మన మీద ద్వేషం ఉండే బృందం కాకూడదు.